ఇది వీళ్ళ పద్ధతి. మొన్ననే సింగరేణి కార్మికులకు బోనస్ కానీ దసరా లాభాల వాటా కానీ 1000 కోట్ల రూపాయలు పంచినాం. ప్రతి కార్మికునికి దగ్గర దగ్గర 1,80,000 2 లక్షల రూపాయలు వచ్చినాయి. మీ అందరికి తెలుసు. గతంలో ఓన్లీ 18% 19% వాటా ఇచ్చేది లాభాలలో. ఇలా మనం 32% ఇచ్చుకుంటా ఉన్నాం. కార్మికుల హక్కులు కాపాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది దయచేసి దివాకర్ రావు గారు సౌమ్యుడు, మర్యాదపూర్వకంగా ఉండే మనిషి, అరాకిరి పనులు చేసేవాడు కాదు. ఇక మీ దగ్గర కాంగ్రెస్ ఆయన గెలిచిండు అనుకో, మీకు వాడకట్టుకో పేకాట క్లబ్. ఇక మంచిర్యాల నిండా పేకాట క్లబ్లు అయితే మీకు క్లబ్లకు మాత్రం కొదవ ఉండదు. ఇక ఇంట్లో అమ్ముకోవాలి, పేకాటలో పెట్టాలి, అంతే, ఏం లేదు. ఇక చాలా ప్రమాదం సుమా, దెబ్బతింటారు, పెద్ద ఖతర్నాక్ పని అవుతుంది. అందువల్ల చాలా జాగ్రత్త. ఇవన్నీ మీరు చర్చ చేయమని అందుకే నేను కోరుతా ఉన్నా, ఎవరు గెలిస్తే మంచిదని. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త స్టైల్ మొదలుపెట్టి ఎట్లా గెలుస్తారని పీక్తున్నామని కొత్త పద్ధతి మొదలుపెట్టింది. ఇక నన్ను గెలిపిన పై నేను కూడా బీఆర్ఎస్లోనే జాయిన్ అవుతా, ఇక్కడున్నాయని కూడా చెప్తున్నారు. అట్లనే నాకు వార్త వచ్చింది. అది ఏం లేదు, అదంత అబద్ధం, జూటా ముచ్చట. ఏదైనా లంగతనం చేసి గెలవాలనే బద్మాషగిరి తప్ప అది వాస్తవం కాదు. అందుకోసం నేను మీ అందరిని కోరేది, మేము 10 ఏళ్ళు కష్టపడి అన్ని రంగాలు, ఎప్పుడు అనుకోని పనులు, రైతాంగానికి కానీ, పేద ప్రజలకు కానీ, బ్రిడ్జిలకు కానీ, రోడ్లకు కానీ అన్ని రకాలుగా సేవ చేసినాం. కరెంట్ ఇలా 24 గంటలు మంచి పవర్ఫుల్ కరెంట్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీ ముందర ఉన్నాయి. మరి వాళ్ళు వచ్చి మేము 3 గంటలే కరెంట్ ఇస్తాం, ధరని తీసేస్తాం, రైతు బంధు దండుగా అని మాట్లాడుతున్నారు. మరి ఎల్లమ్మ కూడా పెడితే మల్లమ్మ మాయం చేసింది అన్నట్టు ఈ 10 ఏళ్ళ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. దివాకర్ రావు గారు లాంటి మంచి మనిషి గెలిస్తే తప్పకుండా మీకు లాభం జరుగుతుంది.